హాయ్ ఫ్రెండ్స్, పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వారం రెసిపీ వచ్చేసి మేథీ పులావ్. మేథీ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే పిక్సెల్ పిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక మనం మేథీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి. పాత్ర బాగా హీట్ అయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా హీట్ అయ్యాక 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ సాజీరా, 2 చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకుని ఇవి లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా సన్నని సెగ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా సన్నగా తరుక్కుని వేసుకోండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత ఇవి కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి నాన్ వెజ్ కర్రీస్లోకైనా నార్మల్ కర్రీలోకైనా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకట్ట పుదీనా తరుగు, అరకట్ట కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ శుభ్రం చేసి పెట్టుకున్న 2 కట్టల మెంతి ఆకును కూడా దీంట్లో వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ అరకప్పు దాకా వేసుకోండి. ఈ పచ్చి బఠానీ కూడా వేసిన తర్వాత బఠానీ అన్నది మనకి ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా మరొకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇదే కప్పుతో రైస్ అన్నది 1 కప్పు దాకా తీసుకున్నాను. అందుకే ఇదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్ రైస్నే నేను మేథీ పులావ్ని తయారు చేస్తున్నాను. దీంట్లోకి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. మనకి ఎసరు అనేది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రైస్ మొత్తాన్ని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి 15 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా మేథీ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా మనకి మేథీ పులావ్ అనేది తయారైపోయింది. కొంచెం పలుకుగా అనిపిస్తుంది, అందుకు మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత మనకి చాలా బాగా కుక్ అయింది మేథీ పులావ్ అనేది. ఇది చాలా టేస్టీగా సూపర్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అనేవి ఆకుకూరలు తినరు కదండి చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళకి ఈ బిర్యానీ పులావ్ టైప్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ మెంతికూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల చాలా సిల్కీగా కూడా అవుతుందండి. మెంతికూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరికి తెలిసినవే. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.